ఎవరు వచ్చినారు మీరు? ఏమవుతుందన్న దేవుని మాటలు చెప్తా. ప్రచారానికి ఎవరు వచ్చినారు మీరు? ఎందుకు వచ్చినారు అసలు ఇటు ఊర్లోకి? ఏమవుతుందన్న ప్రచారం వద్దునా మంచి మాటలు చెప్తాం. ఎవరినన్నా మన చెడిపోయేది ఎవరు చెడిపోయినోడు చెడిపోతాడు కానీ ఆటోమేటిక్ గా మంచి మార్గం ఉండాలి. దేవుని మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఇందుకే ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చినారు మీరు ఊర్లోకి? ఎవరు పంపించినారు ఊర్లోకి మిమ్మల్ని? ఎవరు పంపిస్తారన్న? ఎందుకోసం వచ్చినారు మరి? దేవుని గురించి మత ప్రచారం చేసే మత ప్రచారం ఒకటి బాగా అవునా? మా ఊర్లో ఉంది మొత్తం హిందువులే ఉన్నారు, ఎవరు క్రిస్టియన్లు అయితే ఎవరు లేరు. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా ఇదే పెళ్లి చేసి పంపించినాము, మళ్ళా మీరు వచ్చినారు ఈ పొద్దు. అనేది ఏంటంటే ఇది దేవుని మాటలు మంచి మాటలు ఉంటాయి. ఒకవేళ నీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. నీకు మంచి మాటలు ఉంటే అది మంచి మాటలు ఉన్నాయి కదా, మంచి మాటలు నువ్వు చదువు. ఐక్యం ఏమవుతుంది నీకు? నీ భార్య కదా, నీ భార్య ముందర నీ బైబిల్ ని చేతిలో పెడతావు, అన్ని చదువుతావు నీట్ గా. నీ బైబిల్ నీ చేతిలో పెడతా చదువుతావా? ఐక్యం ముందర మా ఇంద్ర ముందర చదువుతావా? అంత మంచి వాక్యాలు ఉన్నాయంటావా దాంట్లోనా? ఇప్పుడు ప్రతి దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది, కీడుంది, మేలుంది. నీ బైబిల్ ని 4 వారాలు నేను చదివిన తర్వాత నేను నీకు చెప్తున్నాను సమాధానం. ఇప్పుడు మనం మంచిది తీసుకోవటం ఏదైనా కానీ చెడు తీసుకుంటాం కదా. నువ్వు ఏం చెప్తావు బైబుల్లో? నువ్వు మంచిది చేసినట్టు చూపిస్తావు. ఒకవేళ నువ్వు బైబుల్ ఏదైనా చూపించాలనుకో, నువ్వు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కానీ ఏదైనా మనుషులు చేసిన తప్పులు చూపిస్తావు. దేవుడు చేసిన తప్పులు చేసినది మీ దేవుళ్ళే తప్పులండి, మనుషులేమి ఎవరు చేయలేదు కదా దాంట్లో. నీకు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు మనుషుల్లో మంచి ఉంటుంది, చెడు. దేవుడు మనిషిని మాత్రమే. అసలు మా ఊర్లోకి రావద్దన్నా. సరే ఓకే, నీకు నీకు నాకే కాదు, మీరు నెక్స్ట్ ఎవరింటికి పోయినా నేను ఇబ్బంది పెట్టాను సరేనా? అది చర్చి కట్టేవన్నా చూసుకోండి. సరే నేను కూడా ఒకప్పుడు నీ లాగానే ఆటంకపరిచిన. నేను ఆటంకపరిచిన నువ్వు ఎన్ని ఇబ్బంది వద్దు కానీ. సరే ఓకే, నువ్వు నెక్స్ట్ ఆడికి పోయి నా పేరు వెంకటేశ్వర. సరే థ్యాంక్ యూ. నువ్వు ఓకే, గాడ్ బ్లెస్ యూ.